అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ స్పెషల్ వీడియో ఏం లేదు, నాకు ఒకటి సరదాగా చాలా నచ్చిన ఐటెం కనపడ్డది. చాలా ఏళ్ల తర్వాత ఎప్పుడో ఈ స్కూల్ ఉన్నప్పుడు తిన్నా అనమాట. సో తర్వాత తినలేదు స్కూల్లో కూడా, ఎందుకంటే మేము చదువుకుంది రెసిడెన్షియల్ స్కూల్ అనమాట. మాకేంటంటే ప్రతి డార్మెటరీకి ఒక టీచర్ ఉండేది. టీచర్ దగ్గర ఒక పాకెట్ మనీ దాచిపెడుతుండే మా పేరెంట్స్ వచ్చి. సో వాళ్ళు ఏంటంటే వారానికి ఒకసారి మా స్కూల్ నుంచి బయట నుంచి బిస్కెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తెప్పించేవాళ్ళు అనమాట. మనకు కావాల్సినవి అంటే 2-3 ఐటమ్స్ పెడుతుండ్రు లిస్టు. అందులోకెళ్ళి మనకు కావాల్సినవి చెప్తే సెలెక్ట్ చేసుకుంటే అవి తెప్పించేసేసి మనకు మన బడ్జెట్లో నుంచి అది కట్ చేస్తుండే అనమాట. మైనస్ అవుతుండే మన పాకెట్ మనీలో నుంచి. అట్లా ఒక బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ అవుతుండే అనమాట స్కూల్ ఉన్నప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు అంత గుర్తు లేదు, కానీ నాకు ఆ స్కూల్ టైం మాత్రం చాలా గుర్తు. అండ్ ఇంట్లో అన్ని అవకాశాలు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే స్కూల్లో మాత్రం ఒక అద్దరిపోయే వెరైటీ ఫుడ్ తిన్నా. ఆ ఫుడ్ మీకు ఈరోజు చూపిద్దామని డిసైడ్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్గా నేను కళ్యాణ్ చిన్ని బయటికి వెళ్ళినాము. నేను వేరే పని మీద పక్కకి వెళ్ళిపోయినా. తండ్రి కూతుర్లు ఒక దగ్గర ఉన్నారు. మరి చిన్ని ఆకలైందన్నదా ఏమైందన్న విషయం నాకు తెలియదు. బట్ ఒక 1 అవర్ తర్వాత వాళ్ళని నేను కలిసినప్పుడు సింపుల్గా తెచ్చేసి నాకు ఒక ప్యాకెట్ చేతిలో పెట్టిందనమాట. అవి చూడండి ఇంకా నా ఫేస్లో వెలిగిపోయింది అనమాట. అంత హ్యాపీగా అనిపించింది. సో అదేందో బంగారమో మా ఆయన ఇంకేదో కొనుక్కున్నాడు అనుకున్న అంత సీన్ లేదు. పార్లేజీ బిస్కెట్లు. You don't know about that taste, చిన్ని. ఆ కిక్కే వేరబ్బా. కాదు, ఆ గ్లాసు కింద అంత తిక్కగా అయిపోయినాక ఇక చూడండి స్పూన్తో తింటుంటుండే. మా వాళ్ళందరూ బ్యాండ్ మేళం డ్రెస్ కుట్టించుకుని వచ్చారు ఇక్కడికి. యాక్చువల్గా మా కజిన్ కొడుకు పెళ్ళి. సో వీళ్ళందరూ సేమ్ డ్రెస్ వేసుకునికే ఇక్కడ దాకా వచ్చిండ్రు. సేమ్ డ్రెస్ వేసుకొని సర్వ్ చేసుకుంటాం. సర్వ్ చేస్తారా? సర్వ్ చేసినట్టు బ్యాండ్ అన్న కొట్టుకోండి. ఏమైనా మేము ఎంజాయ్ చేస్తాం. సుషి వాటర్ బాటిల్స్ వెల్కమ్ డ్రింక్స్ అందుకే వేసుకుంటున్నారు డ్రెస్. తెలవాలి కదా ఎవరు సర్వ్ చేస్తారు. గీడి దాకా ఎందుకు అయిపోయి ఆడ మస్తున్నాయి తగిలేసి. మా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం ఇట్లా డ్రెస్ వేసుకోబోతున్నాడేమో. నేను చూడాలి చేసే పని వేసుకుంటావా? నాకు డౌట్ అంతసేపు వేసుకుంటాడో లేదో. అయ్యో నేను మిస్ అయిపోయినాగా. పెళ్లి కూడా వేసుకోలేరు మా ఆయన. పెళ్లి కూడా ఏం వేసుకోలేదు. పెళ్లి కూడా వేసుకోలేదు స్పెషల్ డ్రెస్. ఈ జనరేషన్ తప్పదు మనం ఏం చేద్దాం. అంతేనా? పిల్లలు ఉన్నారు. అరే పిల్లలకు మీకు ఒకటేనా, వాళ్ళకి వేరు మీకు వేరా? ఎందుకు ఆ జనరేషన్ వేరు చేసేసిరా? స్ట్రైట్ కట్ వాళ్ళకి సైడ్ కట్ సేమ్ బట్ట. ఓకే. ఎంతమంది తిన్నారు? ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఎట్లా తిన్నారు మీరు? చాయ్లన్నా, కాఫీలన్నా, పాలలన్నా ఎట్లా తిన్నారో నాకు తెలియదు, కానీ నేను మా ఫ్రెండ్స్ మా వాళ్ళు దగ్గర వాళ్ళు మాత్రం నీళ్ళల్లో ముంచుకొని ఈ బిస్కెట్లు తింటుంటాం అనమాట. నిజంగా చెప్పండి, ఎంతమంది ఇట్లా ఎంజాయ్ చేసిండ్రు? చేతులు ఎత్తుండే అబ్బా ఒకసారి. అంటే మీరు చేతులు ఎత్తుతే నాకు కనబడుతుందా అని కాదు, కానీ బాగుంటుంది అట్లా ఎత్తుతే. లేకుండా ఒకసారి చేతులు టీవీ చూసుకుంటాను, మొబైల్ చూసుకుంటాను, ఏం చూసుకుంటాను. ఎంతమంది చేతులు లేపింటారు? శ్రీదేవి చేతులు లేపండి అనగానే ఎంతమంది చేసిండ్రు, చేతులు లేపిండ్రు ఒకసారి కామెంట్లో పెట్టేసేయండి, ఓకేనా? అయితే ఈ బిస్కెట్లను పాలు లేవు ఉన్నాయనే విషయం పక్కన పెడితే నీళ్ళు అద్దుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్న విషయము నేను డిస్కవర్ చేయలేదు ఆ ఏజ్లో. అంటే ఏజ్ అంటే మళ్ళీ ఏజ్ అడిగారు, చెప్పాను అస్సలు చెప్పాను. నేను ఎప్పుడు స్వీట్ 16+ నా ఏజ్. ఎప్పుడైనా 16+కు ఎంతనన్నా కలుపుకోండి, అట్లా లెక్కలేసి చెప్పకుండా. ఆల్రెడీ లైఫ్ స్టోరీలో చెప్పినాను మొత్తం లెక్కలేసి నీ ఏజ్ ఇంత అని ఏం చెప్పకండి, అస్సలు చెప్పొద్దు, సీక్రెట్ అది, ఓకేనా? లేడీస్ చెప్పొద్దు అబ్బా అట్లా. అయినా నా ఏజ్ అని మీరు ఇంకో 10 ఏళ్ళైనా సరే ఇట్లనే ఉంటా కాబట్టి మీరు తలకిందులు అవుతారు. కానీ అది కాదు, ఏం ముచ్చట చెప్తున్నా అసలు విషయం చెప్పి మర్చిపోయి ఇంకెక్కడ పోయింది కదా. సరే నిజంగా మర్చిపోయినట్టే మర్చిపోతలేను. ఏం నా టాపిక్ మాట్లాడినా గుర్తొస్తలేదు. అంటే ఎంతసేపు దాని మీదకి పోతుంది అనమాట దృష్టి. అది ఎప్పుడెప్పుడు తిందామని అట్లా పోతుంది అనమాట. ఓకే, సో అట్లా స్కూల్లో తిన్నామన్నమాట. ఆ తిన్నది ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు ఇంటిని పాలున్నా ఏమున్నా పక్కకు పెడితే నీళ్ళల్లో అద్దుకొని తింటే ఆ టేస్ట్ అదిరిపోతుంది. కాబట్టి ఇప్పటి జనరేషన్ పిల్లలకు అని చెప్పాను, ఇప్పుడున్న పిల్లలకు మళ్ళీ అక్కడికే పోతుంది. అక్కడ జనరేషన్ అంటే మళ్ళీ నేను జనరేషన్ గ్యాప్ అని మాట్లాడతారు.
ఎంత కాంట్రవర్షియల్ కామెంట్స్ ఇవన్నీ. కామెంట్స్ కాదు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అనాలన్నమాట. గోరంత దానికి కొండంత చేస్తారు శ్రీదేవి ఇట్లనే. సరే, అటు ఇటు చెప్పొచ్చేది ఏంటంటే, ఏతావాత నేను చెప్పొచ్చేది ఏంటంటే, వెనకటికి మేము నీళ్ళల్లో బిస్కెట్లు అద్దుకొని తిన్నాం. అది కూడా ఈ పార్లేజీ అండ్ ఆంప్రో బిస్కెట్స్, ఈ 2 రకాలన్నమాట. సో ఇప్పుడు మీకు ఎక్కడన్నా దుకాణంలో దొరికితే, ఊర్లలో ఉన్నాయా ఇప్పటికీ? ఇవి దొరికినాయి అంటే ఊర్లలో ఉండింటాయి. నేను అంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో అయితే కొంచెం కనిపించిన దాఖలాలు కనపడతలేవు. సో ఊర్లల్లో, టౌన్స్లో ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకొని ఒకసారి దీన్ని చూసి మీరు తిన్న టేస్ట్ను మీ పిల్లలకు చూపించండి అని నేను చెప్తున్నాను అనమాట. పిల్లలు ఇట్లా తెచ్చుకొని తినండి, తెచ్చుకొని తిన్నాక టేస్ట్ ఎట్లుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అర్జెంటుగా ఆంప్రో బిస్కెట్లు లేదంటే పార్లేజీ బిస్కెట్లు తెచ్చుకోండి. నాకు ప్రస్తుతానికి దొరికినాయి పార్లేజీ కాబట్టి నేను ఇది తిని ఎంజాయ్ చేస్తా, మీరు చూసుకుంటా ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఇట్లా నచ్చినవి దొరికినప్పుడు ఆగమాగం మాట్లాడితే ఆగమాగం చేస్తా కాబట్టి, అయినా నా గురించి మీకు తెలియంది ఏంటి చెప్పండి? A to Z తెలిసిపోయినా నేను. ఏమంటారు, తెరిచిన పుస్తకం. ఏవి నచ్చుతాయి శ్రీదేవికి, ఏవి నచ్చవు అనేది నాకంటే ఎక్కువ మీరు బాగా చెప్తారు, ఓకేనా? రండి, ముందు బిస్కెట్లు సర్దుకుందాం, తర్వాత తిందాం, ఓకేనా? ఎట్లా తినాలన్నా అని చెప్పినప్పుడు, అంటే టేస్ట్ బాగుంటుందని చెప్పినా కానీ ఎట్లా తినాలని కూడా చెప్పాలి కదా. అంటే ఉట్టిగా నీళ్ళు అద్దుకొని తింటా శ్రీదేవి అనుకుంటారా? దాంట్లో కూడా రకరకాలుగా తింటా. ఇవి బాగా నచ్చినాయి అబ్బా. మా పిల్లలందరికీ కూడా ఈ టేస్ట్ తెలుసో లేదు తెలియదు, ఒక పని చేస్తా. ఆన్లైన్లో కనుక ఉంటే ఒక పెద్ద డబ్బా బుక్ చేసి తెప్పించి మా పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి, చిన్నప్పుడు ఊళ్ళల్లో ఇస్తారు చూడండి, అట్లా పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి గ్లాసులో ప్లేట్లో పెట్టి తినిపిస్తారు చూడు, అట్లా మా పిల్లలందరినీ కూర్చోబెట్టి వరుసగా గ్లాసులు ఇచ్చి గ్లాసుల నిండా నీళ్ళు పోసి అప్పుడు బిస్కెట్లు ఇస్తాను అనమాట. పెట్టే వరకు చెప్పను వాళ్ళకి ఏం చేస్తున్నాను సంగతి. అంటే అయ్యా, ఈ వీడియో చూస్తారు కదా ఆల్రెడీ మా వాళ్ళు, ఎట్లా అయినా సరే టేస్ట్ కొత్తగా. ఇక డిజైన్ వస్తలేదు నాకు. ఇంట్లో పనులు శ్రీదేవికి తక్కువైపోయినాయి, పని లేదు బాట్లేదు, ఊరికి తిరుగుతుంటుంది. మీరు కూడా అంటున్నారు కదా ఈ మధ్యలో కామెంట్స్, బయట తింటున్నావు, బయట తిరుగుతున్నావు, ఏం సంగతి నీది, జాగ్రత్త. ఇన్ని తింటావా అంటారేమో, తినేటన్నీ తింటా. మీకు బాగా చూపించాలి కదా, టెంప్ట్ చేయాలి కదా మిమ్మల్ని, అందుకు పెడుతున్నారు అన్నమాట. ఇట్లా మిమ్మల్ని టెంప్ట్ చేయడంలో శ్రీదేవి ఫస్ట్ నంబర్ 1. ఇప్పుడు ఎంతమంది లేడీస్ వాళ్ళ ఆయనలను ముందు నాకు ఈ బిస్కెట్లు తెచ్చిపెట్టంటారు. గ్లాసు కాదు కానీ స్టైల్గా గిన్నె పెడతాబా. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా సర్దుకోండి, చెప్తున్నా కదా, మినిమం ఇన్ని సర్దుకోండి. లంచ్ గించి బ్రేక్ఫాస్ట్ చేయకండి. ఎందుకు సర్దుకోమని చెప్తున్నా అనేది మీకు పెట్టుకొని తినడం స్టార్ట్ చేసినాక అర్థమవుతుంది అనమాట. అంటే తినడం స్టార్ట్ చేస్తే ఆగము, ఇది విషయం కాబట్టి, మెయిన్ రీజన్ అది కాబట్టి ఇన్ని సర్దిన, ఓకే? ఇప్పుడు ఏం చేయాలా, దీంట్లో నీళ్ళు పోయాల, కొన్ని తక్కువ పోసుకోండి. ఎందుకు రీజన్ చెప్తాను నేను. సో ఇట్లా ప్లేట్ నిండా పెట్టుకొని మధ్యలో గ్లాసులను బౌలను ఇట్లా నీళ్ళు పెట్టుకొని ఫస్ట్ ఒక ఫోటో తీసి నాకు ఇన్స్టాలో పంపేయండి, ఓకే? ఐడియా బాగుంది కదా, ఎంతమంది తినారో నాకు తెలుస్తుంది. లేకపోతే నేను శ్రీదేవి చెప్పగానే చాలా మందికి టేస్ట్ గుర్తొచ్చిందని నేను భ్రమపడుతున్నానేమో అని కూడా తెలుస్తుంది నాకు, ఓకే? అయితే నీళ్ళ గ్లాస్తో పాటు ఒక చెంచా తెచ్చుకోండి. చెంచా ఎందుకు అనేది తర్వాత చెప్తా. ఏం లేదు, సింపుల్గా ఇట్లా అద్దుకోవాలా, తినాలా. ఒక్క సెకండ్ అట్లా నాననిస్తే దాని టేస్ట్ ఇంకో రేంజ్కి పోతుంది. ఆ లోపు ఊడిపడుకోకుండా చూసుకోండి. అప్పుడప్పుడు ఆ నానబెట్టే ప్రాసెస్లో చిన్న చిన్న ముక్కలు నీళ్ళలో పడతాయి, ఫీల్ కాకుండా వేస్ట్ అయినాయి అని. దానికి ఒక రూట్ ఉంది, అది కూడా చెప్తా. బిస్కెట్ తింటున్నప్పుడు బిస్కెట్తో పాటు కొంత వాటర్ కంటెంట్ లోపలికి పోవాలి, అప్పుడు దాని మజా వస్తుంది. అంతేగాని ఇట్లా క్రిస్పీగా తినొద్దు, ఓకే? చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే బాగా తెలివి వచ్చినాక, మరీ చిన్నగా ఉన్నప్పుడు కాదు కానీ ఇట్లా అని చెప్తా, ఇట్లా అనాలా, జర ఓతుంటుంది అందులో, దాన్ని అట్లనే ఇడిచిపెట్టాలా, తీసుకోవద్దు. ఇట్లా అనుకొని ఇట్లా తినాలి ఫస్ట్.
మరి బిస్కెట్లు దీన్ని ఇక్కడ చూపిస్తా శ్రీ అనకుండి ఇట్లా తిని చూడండి. ఇట్లా 4, 5, 10, 12, 10 తిన్నాక మన గ్లాసులను బౌల్లను ఇట్లా ముక్కలు పడతాయి. సూర్యుని దగ్గరకు వచ్చి ఇదనమాట. వాంటెడ్లీ వేసినట్టు కాదు కానీ వస్తాయి ఇట్లా వస్తుండేనో వచ్చేటట్టు చేస్తుంటేమో కానీ ఇట్లా అవుతుండే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం చెంచా ఎందుకు తెచ్చినాం, ఇందుకు తెచ్చినాం అనమాట. ఇలా కలుపుండి, బాగా కలుపుండి, కలుపుండి, ఇట్టిట కలుపుండి. అప్పుడు గ్లాస్నో బౌల్నో చేతులకు తీసుకోండి. నో కాదమ్మా, సో యమ్మీ. దీన్ని అద్భుత. కొందరు ఏం చేస్తుందంటే ఇంట్లో చక్కెర కూడా కలుపుకొని తింటుంది. ఏం కలపకుండా సూపర్ ఉంటుంది. సో ఇదనమాట ముచ్చట. ఏం చెప్పిన మొత్తం మీద బిస్కెట్లు తిన్నట్టు చూపించిన, బిస్కెట్లు తెచ్చుకొని ఇట్లా తినని చెప్తున్నా, అంతకుమించి ఏం లేదు. సో పిల్లలు పేరెంట్స్ని అడిగి తెప్పించుకోండి. శ్రీదేవి అంటే ఇట్లా తిన్నది కదా అని అట్లాంటి బిస్కెట్లే తెమ్మని చెప్పండి. అవే టేస్ట్ ఉంటాయి. మళ్ళీ వేరే వేరే ఫుల్ పాష్ రేట్లు పెట్టి అది ఆ బ్రాండెడ్ గీండెడ్ ఏది పోకుండే. అంటే ఇది బ్రాండ్ కాదని కాదు ముచ్చట, ఇది వెనకటి కాబట్టి ఆ టేస్ట్ అట్లుంది. ఆవిడలు ఆయనలకు చెప్పి వెనకటికి ఎప్పుడో తిన్నాం కదా మళ్ళీసారి టేస్ట్ చేద్దామని బిస్కెట్లు తెప్పించుకోండబ్బా. సో ఈ బిస్కెట్లు అంటే నీళ్ళల్లో అద్దుకొని తినే బిస్కెట్లు చిన్నప్పటి టేస్ట్లు. బాగుంది తమ్మునేలు, అదే రాసుకోండి, రాసుకో సాంబా. ఓకే, ఇదనమాట విషయం. ఓకేనా, సరదాగా అనిపించింది. అంటే కళ్యాణ్ ప్యాకెట్స్ కరెక్ట్గా కవర్ అట్లనే పెట్టిండు ఆ చేతిలో. అవి చూడంగానే అయితే ఎంత ఖుషి అయిపోయినంటే ఇంకా ఒక వీర లెవెల్ అనమాట. ఆహా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టేస్ట్ అంటే స్టోరీలు అన్నీ గుర్తొచ్చినాయి. దాన్ని ఎట్లా తిన్నా, ఎట్లా అద్దుకొని తిన్నాము, ఎంత బాగా ఆస్వాదించుకుంటూ తిన్నామన్న విషయం గుర్తొచ్చింది. అండ్ ఇమ్మీడియట్గా నాకు దోషింది ఏంటంటే మీకు చూపించాలని. సో ఒక్కసారి అనిపించింది అంటే శ్రీదేవి వినదు కదన్నమాట, అనిపించింది తడువుగా ఉరికి పనులు చేస్తున్నారు కదా, అట్లనే మీకు చూపించే పనులు కూడా అవుతుంటాయి అనమాట. ఇదనమాట విషయము. పొదుముకో ఎప్పుడే పొదుముకో ఈరోజు పొదుముకే పోస్ట్ చేస్తా. ఎంబడే చుట్టుపక్కల ఏమైనా షాపులు ఉంటే తెచ్చుకోండి, లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఉన్నాయో నాకు తెలియదు, బుక్ చేసుకోండి, దొరుకుతుంది. దొరికించుకో అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా, అట్లా దొరికించుకోవాలంటే ఏడో ఒక దగ్గర దొరికించుకోండి, దొరుకుతుంది. సో తెచ్చుకొని తిని టేస్ట్ ఎట్లుంది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటే మీరు ఆల్రెడీ చూసారు, ఇప్పుడు తింటే ఎట్లుంది ఆ టేస్ట్ అనమాట. ఓకేనా, పిల్లలు మర్చిపోకండి ఈ బిస్కెట్ తెమ్మని చెప్పండి. ఆల్రెడీ తిన్న వాళ్ళు మళ్ళీ తిని చిన్నప్పటి టేస్ట్లు గుర్తు చేసుకోండి. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతున్నారంట. నాకు సలహాలు ఇస్తున్నారు, లాస్ట్కి ఏదో చెప్పినట్టు ఉరుకురికి చెప్తావు శ్రీదేవి, ఎవరికి గుర్తుంటలేదు, అందుకే నీ సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరని క్లాసులు వీక్తున్నారు. ఓకేనా, ఇదన్నమాట విషయం. బాయ్.